ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా, నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి పిరికితనానికి, నిరాశకు ఎప్పుడైతే లోనవుతాడో అప్పుడు ధైర్యం చెడిపోతాడు. సాతాను అతని మనసులో సందేహాలతో నింపి దేవునికి దూరం చేస్తాడు. తరువాత వాక్యంపై నమ్మకం, ప్రార్థనలో శక్తిని కోల్పోతాడు. లోకంలో శ్రమలు రావడం సహజం. వాటిని ప్రార్థన ద్వారా జయించడమే విశ్వాసం. విశ్వాసం ద్వారా రాజ్యాలను కూల్చిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తులైన వారు విశ్వాసం ద్వారానే వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. విశ్వాసం ద్వారానే యుద్ధాలలో విజయాన్ని సాధించారు. విశ్వాసం ద్వారానే అపవాది తంత్రములను లయపరిచారు. కాబట్టి మనం కూడా విశ్వాసంతో మన ఎదుట ఉన్న పరుగు పందెంలో పరిగెత్తుదాం, గురివైపు చూద్దాం, ఓపికతో ముందుకు వెళ్దాం. ప్రతి సమస్యలు విజయాన్ని సంపాదించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.